అది మధు, శివాల మొదటి పెళ్లి రోజు. ఆనందంతో చాలా అందంగా రెడీ అయింది మన మధు. ఏంటి ఈ శివ ఎక్కడికి వెళ్ళాడు అని ఫోన్ చేయబోతుంది. అంతలో కాలింగ్ బెల్ శబ్దం వినిపించింది. ఎవరో చూద్దామని మధు డోర్ దగ్గరికి వెళ్ళింది. తలుపు తెరిచి చూడగానే అక్కడ ఉన్నది శివ వాళ్ళ స్నేహితుడు శ్రీకాంత్. రండి శ్రీకాంత్, మీరా? ఎలా ఉన్నారు? కాఫీ తీసుకురమ్మంటారా అని అంటుంది మధు. శివ బయటికి వెళ్ళాడు, ఇప్పుడే వస్తాడు, కూర్చోండి అని అంటుంది మధు. మధు, ఏమీ వద్దు గాని మీతోనే మాట్లాడాలి, కూర్చోండి అని అంటాడు శ్రీకాంత్. ఏది ఏమైనా మా శివగాడు చాలా అదృష్టవంతుడు. ఎందుకు అని అంటుంది మధు. అదే, నువ్వు వాడి లైఫ్లోకి వచ్చావు కదా, అందుకే అని అంటాడు శ్రీకాంత్. నాకే కనుక నీలాంటి భార్య దొరికితే ఎంత బాగున్నో. అయినా ఈ రోజుల్లో మంచి వాళ్ళు దొరకాలంటే వెట్టి పుట్టాలిలే మధు అని అంటాడు. మధు, నేను వచ్చిన విషయం ఏంటో చెప్పనా? నీకు శివతో ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పు మధు. శివ బాగా చూసుకుంటున్నాడా నిన్ను? చెప్పు మధు, నేను నీతోనే మాట్లాడుతున్నాను అని అంటాడు శ్రీకాంత్. మధు ఒక క్షణం ఆలోచించి, మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం, శివ నన్ను చాలా బాగా చూసుకుంటాడు అని చెబుతుంది. అబద్ధం చెప్పకు మధు అని అంటాడు శ్రీకాంత్. అలా అని కాదు, ఎవరి మధ్య గొడవలు ఉండవు చెప్పు. ఇద్దరం రోజంతా గొడవ పడుతూనే ఉంటాం కానీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేం. ఆ గొడవలో కూడా మా మధ్య ప్రేమే ఉంటుంది, దూరం మాత్రం పెరగనివ్వం శ్రీకాంత్ అని చెబుతుంది. అంతలోనే బయట నుంచి శివ లోనికి వస్తాడు. మధు, వెళ్ళి కాఫీ తీసుకురా అని అంటాడు శివ. ఏంట్రా శ్రీకాంత్, చెప్పు, మన ప్లాన్ సక్సెస్ అయ్యిందా? ఏమంటుంది మధు మేడం? నేను మంచోన్ని కాదు అని చెప్పింది కదూ అని అంటాడు శివ. అప్పుడు వెంటనే శ్రీకాంత్, చూడు, ఆమె చాలా మంచిదిరా, ఎంతసేపు మాట్లాడినా ఒక్క మాట కూడా నీ కోసం అసలు చెడుగా చెప్పలేదు. ఆమె దొరకడం నీ అదృష్టంరా అని అంటాడు. సంపాదన కోసం ఆలోచిస్తే ప్రేమ చూపించట్లేదు అంటారు, ప్రేమ చూపిస్తే సంపాదించడం చేత కాదు అంటారు. అలా ఉన్నారా ఈ రోజుల్లో ఆడవాళ్ళు. అన్ని సౌకర్యాలు ఇచ్చి బాగా చూసుకున్న వాళ్ళనే వదిలేసి వెళ్ళిపోతున్నారు చాలామంది. నీ లక్ బాగుండి ఈ అమ్మాయి దొరికినట్టుందిరా, ఎప్పుడూ ఆమెను అనుమానించకు, నీ ఆలోచన తీరు మార్చుకో శివ అని చెబుతాడు. అంతలోనే మధు వస్తుంది. సరే మధు, ఇక నేను వెళ్ళొస్తా, నీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, జీవితం అయిపోలేదు, ప్రారంభమవుతుంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు శ్రీకాంత్. ఇప్పుడు మధు నవ్వుతూ, శివ, ఈరోజు ఏంటో తెలుసా? మన పెళ్లి రోజు. భయపడకు శివ, నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళమని అడగనులే, నాతో నవ్వుతూ ప్రేమగా మాట్లాడు, నాకు చాలు అని అంటుంది. అప్పుడు శివ, మధు, ఐ లవ్ యూరా, ఇక మీదట నిన్ను ఏమీ అనను. ఏంటో మధు, నా దగ్గర నుండి నిన్ను ఎవరైనా దూరం చేస్తారేమో అని నాకు చిన్న భయం, ఇంకేమీ కాదు అని అంటాడు. అప్పుడు మధు, నేను నీ మనసు నచ్చి పెళ్లి చేసుకున్నాను శివ, మన మధ్య ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని నీతోనే ఉంటాను. ప్రేమించి దగ్గరికి తీసుకోవడం ఏముంది? తప్పు చేసిన వాళ్ళను క్షమించి దగ్గర తీసుకోవడంలోనే కదా ఉంది అసలైన ప్రేమ, కాదంటారా? మధు తన భర్తలో మార్పు తీసుకురావడం కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. అసలు ఆమె మార్పును తీసుకొస్తుందా లేదా ఓడిపోతుందా? ఈ ప్రయాణం ఎలా కొనసాగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. నేను మీ స్మైలీ శాంతి.